హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి కళాయిలోని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ మసాలా దినుసులు 2 వేసుకొని నెక్స్ట్ 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. పచ్చిమిర్చి పళ్ళు అనమాట, పళ్ళు వేసుకున్నాను. పళ్ళు అయిపోతే అవి ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. నెక్స్ట్ 2 ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం కొమ్ము, 2 టమాటాలు, 6 ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ చేసేసుకున్నానండి. మిక్సీ చేసుకొని ఇదిగోండి, నేను 1/2 కేజీ నల్ల వంకాయలు తీసుకున్నానండి. నల్ల వంకాయలు తీసుకొని బౌల్లోని వాటర్ వేసి వాటర్లోని సాల్ట్ వేసి వంకాయలు వేస్తానండి. వంకాయలు వేసేసి 4 భాగాలుగా కట్ చేశానండి. వంకాయని కట్ చేసి పుచ్చులుంటే లైట్గా ఉన్నాయి పుచ్చులు, అవి తీసేసి పక్కన పెట్టేశాను. ఇవన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడగ్గానే మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడగ్గానే మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఉంది కదండి, అది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇగోండి, ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా అలా కలుపుతూ ఉండాలి. కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఏమో మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఈ ఫ్రై చేసుకునేవి ఈ వంకాయలు వేసేసుకొని బాగా ఈ వంకాయ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఈ ముద్ద పట్టేలాగా లైట్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని యమ్మీ గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది గుత్తి వంకాయ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.